మట్కా మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా పలాస దర్శకుడు కరుణ్ కుమార్ కాంబోలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మట్కా పీరియాడికల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా విశాఖపట్నంలో ప్రీ లాంచ్ ఈవెంట్ జరుపుకుంది. మట్కా వాసు మీటింగ్ ఆల్ హిస్ టీమ్మేట్స్. ఇంతకీ ఎవరెవరు ఏ టీంలో ఉన్నారో తెలుసు. ఈ కార్యక్రమానికి హీరో వరుణ్ తేజ్, దర్శకుడు కరుణ్ కుమార్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, నోరా ఫాతేహి, నిర్మాతలు విజేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి, రామ్ తాళ్లూరి, మాస్టర్ రామ్, లావణ్య త్రిపాఠి, సత్యం రాజేష్, నవీన్ చంద్ర, కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, కార్తికేయ, అవినాష్, జాన్ విజయ్ తదితర నటీనటులు హాజరయ్యారు. ఇక్కడ ఇంతసేపు వరకు వెయిట్ చేస్తున్నందుకు మీ ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని, తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని మట్కాని చూసి ఆ నమ్మకంతో చెప్తున్నానన్నారు. బయటకు వచ్చి నా సినిమా గురించి ఎలా మాట్లాడుకోవాలి, లేపుకోవాలి నాకేం తెలియదు భయ్యా అన్నీ. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుందని, సినిమాలో వాసు అనే వ్యక్తి తన 16వ ఏట నుంచి 52 ఏళ్ల వరకు సాగించిన జీవితమే ఈ చిత్ర కథ. 16 ఏళ్ళ కుర్రాడుగా స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు 52 ఏళ్ళు వచ్చే వరకు వాడి చరిత్ర, వాడి లైఫ్ ఏంటో అనేది ఈ సినిమా. అన్నం కోసం, ప్రతి రూపాయి కోసం కష్టపడుతూ మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు అన్నది ఇందులో చూపిస్తారని తెలిపారు. గద్దలకొండ గణేష్ తర్వాత కొంచెం దారి తప్పి విభిన్నంగా ప్రయత్నం చేశాను. టార్గెట్ లాస్ట్ 2 సార్లు మిస్ అయింది, ఈసారి మాత్రం గట్టిగా కొడతాను, ప్రామిస్. ఈసారి అందరికీ నచ్చే ఒక మాస్ సినిమా చేయాలనుకున్నప్పుడు కరుణా కుమార్ కలిసి ఈ కథ చెప్పారని, ఈ చిత్రం థియేటర్లలో దుమ్ము దులపబోతోందని, సినిమా విడుదల తర్వాత ఈయన గురించి ఇంకా మాట్లాడుకుంటారన్నారు. థియేటర్లో దుమ్ము దులపబోతుంది, ఇది మాత్రం గ్యారంటీ. 90% పైసలు 1% వారి దగ్గర ఉంటే 10% పైసల కోసం 99% మంది కొట్టుకుంటున్నారని, ఈ విషయాన్ని ఈ సినిమాలో చెప్పామని అన్నారు. ఇక విశాఖపట్నం అంటే సముద్రం గుర్తుకు రావాలి, లేదంటే ఈ వాసుగాడు గుర్తుకు రావాలి అనే ఓ సంభాషణ సినిమాలో ఉంటుంది. విశాఖపట్నం అంటే సముద్రం గుర్తు రావాలి, లేదా ఈ వాసుగాడు గుర్తు రావాలి. అందుకు తగ్గట్టే వాసు థియేటర్లలో ప్రేక్షకులందరితోనూ భావోద్వేగంతో కూడిన తన ప్రయాణంలోకి తీసుకెళ్తారని అన్నారు. ప్రతిసారి నా సినిమానే మాట్లాడాలని నమ్మే వ్యక్తిని నేను మాట్లాడే కన్నా నా సినిమా మాట్లాడాలని నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను నేను. అయితే సినిమాలు సరిగ్గా ఆడినప్పుడు బాధ వేస్తుంది. 3 రోజుల కిందట ఈ సినిమా గురించి ఆలోచిస్తూ లావణ్యతో మాట్లాడి పడుకున్నా. ఉదయమే మా అన్నయ్య రామ్ చరణ్ ఫోన్ చేశాడు. ఆయన నోరు తెరిచి 10 మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. పక్కన కూర్చుని భుజం మీద చేయి వేస్తే అదే నాకు 100 కోట్లని, భావోద్వేగంగా నాకు ఎప్పుడూ అండగా ఉన్నాడని తెలిపారు. నోరు తెరిచి 10 మాటలు చెప్పక్కర్లేదు, పక్కన కూర్చొని భుజం మీద చేయేస్తే నాకు అదే 100 ధైర్యం, అదే నాకు 100 కోట్లు. కుటుంబం గురించే మాట్లాడతావేంటని చాలా మంది అనుకోవచ్చు. జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మర్చిపోతే ఆ విజయం దేనికి పనికిరాదు. నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. మా పెద్దనాన్న, బాబాయి, మా నాన్న నా వెనకాల ఉన్నారు. నేను ఎక్కడున్నా తనకంటే ఎక్కువగా నన్ను చూసుకుంటూ సహకారం అందిస్తుంది భార్య లావణ్య అని పేర్కొన్నారు. నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటుంది. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ లావణ్య, ఐ లవ్ యూ. 10 ఏళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్న నా బృందం, ఈ చిత్రం కోసం పనిచేస్తున్న సహనటులు, సాంకేతిక బృందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత 2 సినిమాల విషయంలో నా టార్గెట్ మిస్ అయినా ఈసారి మాత్రం గట్టిగా కొడతానని ధీమా వ్యక్తపరిచారు.